కమిటీ చైర్మన్ శ్రీ టిడి జనార్దన్ గారు తొలి పలుకులు అందిస్తారు. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న వారందరినీ పరిచయం చేశారు మా నారాయణరావు గారు. అన్నగారి జయంతి సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకుంటున్నాం. అన్నగారు తెలుగు జాతి ఆత్మ గౌరవానికి చిహ్నం, తెలుగు జాతి గుండె చప్పుడు, పేదల పాలిటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతులకి వరం, యువతకి మార్గదర్శకుడు, కార్మికుడికి అండదండగా ఉన్నటువంటి అన్నగారు ఆయన సినిమాల్లో ఉన్న రాజకీయాల్లో ఉన్న తనదైనటువంటి ముద్ర వేశారు. ఆయనే సాటి. ఆయన చేసిన పనులు మరెవరూ ఇప్పటి వరకు చేయలేని పరిస్థితి ఉంది. సినిమాల్లో మీ అందరికీ తెలుసు, పౌరాణికం, చారిత్రకం, జానపదం, సాంఘికం అనేక రకమైనట్టువే వైవిధ్యమైన పాత్రలు కూడా ధరించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. మీరు చూస్తుంటారు, గరికపాటి నరసింహరావు అంటాడు, రాముడు ఎవరంటే నాకు తెలిసింది ఎన్టీ రామారావు గారేనని. ఎంత సోషల్ మీడియాలో చూసుంటారు. కృష్ణుడు ఎవరంటే ఆయన రూపమే అని చెప్తారు. అట్లాంటి ముద్ర చెరగని ప్రజల్లో ఉన్నటువంటి అన్న ఎన్టీఆర్. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సగటు మనిషి యొక్క కష్టాలు తెలుసుకో ఏకైక రాజకీయవేత్త. ఆయన రాజకీయాల్లోకి రాకముందే మానవతావాది, మానవ దృక్పథం ఉన్నటువంటి మనిషి. ఎందుకంటే సీమలో కరువు వచ్చినా, చిన్న యుద్ధం వచ్చినప్పుడు కానీ, దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఆయన తన విరాళం ఇచ్చి సినిమా రంగం మొత్తాన్ని తీసుకొని పోయి వాళ్ళకి ఆదుకోవటం కోసం విరాళాలు సేకరించిన మానవతావాది. అంతేకాదు, రాజకీయాల్లోకి వచ్చాక ఒక విలేకరి గారు అడిగారు, ప్రెస్ మీట్ పెడితే, ఏమండి మరి సోషలిజం, కమ్యూనిజం అన్ని ఇజాలు ఉన్నాయి, మరి మీదే ఇజం అని అడిగారు. అందరు ఆశ్చర్యపోయారు. రామారావు గారు రాజకీయాలు తెలియదు, కొత్త అంటున్నారు, ఏం చెప్తారా అని ఆసక్తి. క్షణం ఆలోచించలా. బ్రదర్, నాది మానవతావాదం, ఐఆమ్ హ్యూమనిస్ట్ అని చెప్పాడు. అంతటితో ఆగల. నీ కమ్యూనిజం చెప్పినా, సోషలిజం చెప్పినా, క్యాపిటలిజం చెప్పినా, ఏ ఇజం చెప్పినా మానవాళి బాగే కదయ్యా చెప్పేది. మానవాళిని బాగు చేయటం కోసం నేను రాజకీయాల్లోకి వచ్చా. పేదవాడి కడుపు నన్ను తీర్చలేకపోతే నాకు ఈ ప్రభుత్వం ఎందుకు, కుర్చీ ఎందుకు అని చెప్పి మొట్టమొదటిసారి ఆయన కిలో రియ్యం ₹2 పథకం పెట్టారు. ఆనాడు అందరూ తేలిగ్గా మాట్లాడారు. అది ఈ రోజు నిజమైంది. 40 ఏళ్ల నాడు రామారావు గారు ఆహార భద్రత కోసం పేదవాడికి కిలో బియ్యం ₹2 ఇస్తే, ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ సమావేశం అయితే దేశాధినేతలు చెప్తున్నారు ఏమని, ఆహార భద్రత మొదటి ఎజెండా అంశం. అంతేకాదు, అప్పటి వరకు గుడిసెలేసి పేదవాళ్ళకి మేము కూడా ఇల్లు కట్టాము అన్నారు. ఎండ వాన గుడిసెలోనే ఉంది. అన్నగారు అలా కాదు. అప్పటికి 35 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. అన్నగారు ఏమన్నారు, పేదల గుడిసెల్లో మనం భవనాల్లోనా కాదు, పేదలకు కూడా పక్కా భవనాలు నిర్మిస్తానన్నారు. నిర్మిస్తానంటే ఇది ఎట్లా సాధ్యం అనుకున్నారు. ఈనాడులో కార్టూన్ కూడా వేశారు శ్రీధర్ గారు. కానీ ఆచరించి చూయించాడు. చూయించడమే కాదు, ఇప్పటికీ భారతదేశ ప్రభుత్వం పూరి గుడిసె లేకుండా భారతదేశంలో ఇళ్లు కట్టాలనే సంకల్పంతో నడుస్తుంది. అన్ని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి. మార్గదర్శకుడయ్యాడు ఎన్టీ రామారావు గారు. అదే కాదు సుమా, సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారు. ప్రతి ఇల్లుని చక్కబెట్టేది మహిళే. అట్లాంటి మహిళల్ని 35 ఏళ్ల స్వతంత్ర భారతంలో 19 ఏళ్ళు ఈ దేశాన్ని వెళ్ళిన ఇందిరాగాంధీ కూడా మర్చిపోయింది. కానీ ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. అది కరెక్ట్ అని చెప్పి భారతదేశ ప్రభుత్వం తెలుసుకోవటానికి 40 ఏళ్ళు పట్టింది. 16లో
మోడీ గారు వచ్చాక మాత్రమే ఇచ్చారు ఆస్తి హక్కు మహిళలకి. అది ఎన్టీ రామారావు గారి ముందు చూపు. ఆ విధంగా పేద పిల్లలకి చదువుకోవటానికి కూడా గురుకుల పాఠశాలలు పెట్టాడు ఆనాడే. గురుకుల పాఠశాల స్టాండర్డ్ ఎట్లుందో తెలుసా? ఈ రోజు నారాయణ చైతన్య కాలేజీలు ఏ ప్రమాణాలు ఉన్నాయో ఆ ప్రమాణాల్లో పెట్టాడు. నాగార్జున సాగర్ లో కూడా ఉండేది. దానికి ఒక ప్రవేశ పరీక్ష పెట్టి బ్రహ్మాండంగా అక్కడ చదివినటువంటి వాళ్ళే సగం మంది ఐఏఎస్లు ఐపీఎస్లు. అది రామారావు గారి అంకితమైనటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల ప్రేమ. ఇంకా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, కొన్ని మచ్చుకి మీకు దృష్టిలో పెట్టాను. అయితే ఒకసారి ఆర్థిక మంత్రి గారు అంటారు ముఖ్యమంత్రి గారిని, రామారావు గారిని, సార్ బడ్జెట్ సరిపోవటం లేదు, కొంచెం కోత విధిలించాలా? మరి మీరు చూస్తేనేమో ఈ పేదల పథకాలకి రైతుల పథకాలకి చాలా ఎక్కువ పెట్టారు, మరి దాంట్లోనే కొంచెం తగ్గించాలండి అన్నాడు. వెంటనే అన్నగారు అన్నారు, బ్రదర్ మీకు రైతుల బాధలు పేదల కష్టాలు తెలిసినట్టుగా లేవు. మీరు ఎక్కడైనా కోత విధించండి కానీ ఈ 2 పద్ధతుల్లో చేయటానికి లేదన్నాడు. దట్ ఈజ్ ఎన్టీ రామారావు గారు. ఆయన వేసినటువంటి ఒరవడి పరిపాలనా సంస్కరణలు అన్నీ చూస్తే రాజకీయాలలో ఎన్టీ రామారావు గారి ముందు ఎన్టీ రామారావు గారి తర్వాత అని చరిత్ర రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాల్లో కూడా అదే ఒరవడి, ఎన్టీ రామారావు గారి ముందు ఎన్టీ రామారావు గారి తర్వాత. ఎట్లయితే మనం క్రీస్తు శకం శాలివాహన శకం అని చెప్తాం చూడండి, ఆ విధంగా ఎన్టీ రామారావు గారి శకం ప్రారంభమైంది. ఆయన తర్వాతనే మానవాళికి న్యాయం మేలు జరిగింది. అట్లాంటి మహానుభావుడు వారసులుగా మనందరం ఉండటం మనకి గర్వకారణం. ఆయన నాకు కృష్ణా జిల్లాలో హెమాహిమీలు ఉన్నటువంటి జిల్లా, రాజకీయాల్లో రాజకీయ రాజధాని బెదవాడ. అట్లాంటి జిల్లాలో ఎంతో మంది నాకంటే సీనియర్స్, అప్పుడు నేను మండల్ పార్టీ ప్రెసిడెంట్ చేసి జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న రోజుల్లో అన్నగారు నాకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరూ జిల్లా బ్యాంక్ చైర్మన్ కోరుకున్నా ఆయన చెప్పాడు, ఆ కుర్రోడు తొండపు దశరథ జనార్దన్ ఎంపిక చేయండి అన్నారు. ఆ దెబ్బకి మొత్తం ఏకగ్రీవం అయిపోయింది జిల్లాలో. బ్యాంక్ చరిత్రలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో పోటీ లేకుండా యునానిమస్ గా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా ఆయన ఆశీర్వాదంతో నాకు దొరికింది అవకాశం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆప్కాప్ చైర్మన్ చేశారు. నాకంటే సీనియర్స్ ఉన్నారు అప్పటికి, కానీ నా మీద నమ్మకం ఉంచి చేశారు. అందుకు తెలుగుదేశం పార్టీ యొక్క రుణం తీర్చుకోవడానికి ఆ రోజు అన్నగారు మనకి నాకు చేసినటువంటి, లేకుంటే నేను ఎవరిని, ఎక్కడో లింగాల్లో ఒక రైతు కుటుంబంలో మనిషిని, అట్లాంటి నన్ను ఇంత గౌరవం ఇచ్చినందుకు ఆ పార్టీ రుణం తీర్చుకోవటానికి, రామారావు గారి ఇచ్చినటువంటి అవకాశానికి రుణం తీర్చుకోవటానికి, బాబు గారి రుణం తీర్చుకోవటం కోసం మాత్రమే అవిశ్రాంతంగా పార్టీకి అంకితమై పని చేస్తున్నాను, ఇంకా చేస్తాను అని మీ అందరికి తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో చాలా మంది రాజ్యసభకు వచ్చి కూడా ఇంకా నాకేదో పార్టీ చేయలేదని సనిగే వాళ్ళు ఉన్నారు ఇవాళ రేపు. కానీ అది కాదు, మనకి పార్టీ ఏం చేసింది అని కాదు, మనం పార్టీకి ఏం చేశాం, మనకు ఒక హోదా అవకాశం ఇచ్చిన తర్వాత అని ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. పదవిని కొంతమంది వ్యక్తులకు వన్నెదేస్తే కొంతమంది వ్యక్తులు పదవులకే వన్నె తెచ్చేటటువంటి వారు ఉన్నారు. అలాంటి కోవలో మనందరం తయారు కావాలని, అట్లా ఆలోచించాలని ఈ శుభ సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు అన్నగారితో అనుబంధం ఉన్నటువంటి, ప్రత్యక్షంగా ఆయనతో మాట్లాడి సేవలు అందించినటువంటి ప్రముఖులను మనం వారి నుంచి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ తరానికి భావి తరాలకి తెలియజేసే విధంగా వారిని గౌరవించుకొని ఈరోజు ఆహ్వానించుకున్నాం. వారందరూ కూడా వారికి అన్నగారితో ఉన్న అనుబంధాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని మీకు తెలియజేస్తారు. అట్లనే మొట్టమొదట మనం 100వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో
రజనీకాంత్ గారిని పిలిచి దాదాపు 25,000 మంది ప్రజల సమక్షంలో ఎన్టీ రామారావు గారి శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించి సమాజానికి అంకితం చేశాం. అలానే హైదరాబాద్లో మొత్తం సినీ కుటుంబాలకు సంబంధించి అన్నగారి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, అక్కినేని గారి కుటుంబం, అలా అన్ని తరాల సినిమా నాయకుల్ని పిలిచాం, గౌరవించాం. అట్లనే రాజకీయాల్లో కూడా కమ్యూనిస్టులు, బీజేపీ ఒక వేదిక మీదకి రావటం కష్టమైనటువంటి పరిస్థితిలో అన్నగారి సమావేశానికి బీజేపీ నుంచి దత్తాత్రేయ గారు, ఆనాటి గవర్నర్, అలానే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఐ రాజా గారు, సిపిఎం ఏచూరి గారు కూడా వేదిక మీద ఉండి సభని విజయవంతం చేసినారు. అదే ఒరబడిలో ఇంకా ఆ రోజు ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ చెప్పారు. మిగిలిన వారందరితో కూడా ఆ అనుభవాలు చెప్పిస్తే, ఇది ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామంటే, భావి తరాలకి అన్నగారు ఔన్నత్యం తెలిస్తే, అవన్నీ యువతకి మార్గదర్శకం అయితే సమాజంలో విలువైనటువంటి వాతావరణం వస్తుందని, మీ అందరూ కూడా ఉన్నత ప్రమాణాలకి చేరుకోవాలనే తలంపుతో ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. అట్లే శకపురుషుడు రాశాం, ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఉన్నటువంటి అందరు ప్రధాన వ్యక్తులు ఆయన ఔన్నత్యం చెప్పారు. దాన్ని పోలా విక్రమ్ గారు రాజకీయ విభాగాన్ని, సినిమా విభాగాన్ని భగీరథ గారు రాయటం జరిగింది, రచించారు. వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. అంతేకాదు, రేపు భావితరాల భవిష్యత్తులో ఇప్పుడు భగీరథ గారు ఆయన బైపాస్ మొన్ననే స్టంట్ వేసుకున్నా కూడా అన్నగారి మీద మమకారంతో వారు రావటం జరిగింది. నేను రావాలా అని వచ్చారు. ఆయన ఇప్పుడు అన్నగారు ఇంటర్వ్యూలు, సినిమాల్లో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే ఇంటర్వ్యూ అంటే అన్నగారి అంతరంగం తెలియజేశారు. అట్లనే రాజకీయాల్లో తెలియజేశారు. ఈ 2 ఇంటర్వ్యూల్ని 2 పుస్తకాలు తయారు చేస్తున్నాం. ఒకటి భగీరథ గారి సినిమాల యొక్క ఇంటర్వ్యూలు పూర్తి కావచ్చింది, ఎన్నికల కోడ్ వల్ల ఆగాం. వెంకయ్య నాయుడు గారితో మొన్న చేయించాలనుకొని కనుక త్వరలో ఈ నెలలో, జూలై నెలలో తారక రామం అనే పేరుతో అన్నగారి అంతరంగాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఆగస్టు నెలలో, ఆగస్టు సంక్షోభంలో ఆ నెల భారతదేశ రాజకీయాల్లో మరపురానటువంటి ఘటన ఇంకొకసారి ఎవరు జరగని విధంగా ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధీ గారు పదవీచ్యుతుని చేస్తే తిరిగి 4 రోజుల్లో సింహాసనాన్ని అధిష్ఠించాడు ఎన్టీ రామారావు గారు. అది ప్రతి సంఘటనని సమకూర్చినట్లుగా మన విక్రమ్ గారు దాన్ని గ్రంథస్థం చేస్తున్నారు. ఇలా అనేకమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకు పోతున్నామని, ఆ కార్యక్రమానికి మీ అందరి యొక్క అండదండలు కావాలని, ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఏ చిన్న ముక్కున్నా సరే మాకు తెలియజేయాలి. వాటిని భద్రపరిచి డిజిటలైజ్ చేసి భావి తరాలకి మనందరం పోయినా అది మిగిలేటట్టుగా చరిత్రలో వెనక రామాయణం, మహాభారతం ఆ రోజు వాళ్ళు రాయబట్టే కదా ఈరోజు మనం చదువుకుంటున్నాం. బైబిల్ కానీ, ఖురాన్ కానీ రాయబట్టే కదా వాళ్ళు ఆచరిస్తున్నారు. అలా రామారావు గారి యొక్క ఆశయాల్ని, లక్ష్యాల్ని మనందరం తెలుగు జాతి ఉన్నంత వరకు, భారత జాతి ఉన్నంత వరకు గుర్తుండే విధంగా చేద్దామని మొన్న మేము రాసిన 3 పుస్తకాలని 6 భాషల్లో తర్జుమా చేపిస్తున్నాను. ఇంగ్లీషు, హిందీ, కన్నడం, తమిళం, మలయాళం, ఉర్దూ ఈ 6 భాషల్లో తయారు చేసి వీటిని ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆవిష్కరింపజేయబోతున్నాం ఈ సంవత్సరం అనేది కూడా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.